నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్కీని. ఇవాళ మీకు పిల్లలకి ఎంతో ఇష్టమైన లంచ్ బాక్స్లోకి 5 నిమిషాల్లో మీకు రెసిపీ అనేది చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కోడిగుడ్డు వేపుడు అనేది వెరైటీగా చూపించబోతున్నాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. తీసుకొని చక్కగా దాంట్లో నేనైతే ఒక 4 గుడ్లు అనేది వేసి చేస్తున్నాను. మీరు ఎక్కువ కావాలనుకున్నా ఎక్కువైనా చేసుకోవచ్చండి. 4 గుడ్లు అనేది మొత్తం కూడా పగలగొట్టుకొని మొత్తం 4 గుడ్లనే చేస్తున్నానండి నేను. ఆ 4 గుడ్లని మనం బౌల్లోకి పగలగొట్టుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. అదిగో చూస్తున్నారు కదా, అలా అన్నమాట. మొత్తం మిక్స్ చేయాలి. చేశాక మనకి వైటు జన మొత్తం కూడా మిక్స్ అయిపోతాయండి. అదిగో చూస్తున్నారు కదా, అలా అన్నమాట. నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగే మొత్తం మిక్స్ అవ్వాలండి. ఒక 5 మినిట్స్ అనేది బాగా మిక్స్ చేసుకుంటే మనకి నీసు వాసన అనేది లేకుండా చక్కగా మొత్తం మిక్స్ అయిపోద్ది. చూస్తున్నారు కదండి, నేను 4 గుడ్లకి ఒక క్యారెట్ అనేది తురుముకున్నానండి. ఒక క్యారెట్ తీసుకోండి 4 గుడ్లకి. మీరు ఎక్కువ చేసుకునే పని అయితే కొంచెం క్యారెట్ కూడా ఇంకోటి ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అలా అన్నమాట. నేను ఒక క్యారెట్ తీసుకొని తురుముకున్నానండి. చక్కగా క్యారెట్ కూడా దాంట్లో వేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను. అదిగో చూస్తున్నారు కదా, మొత్తం మిక్స్ అయిపోయాక చిటికడంటే చిటికడు సాల్ట్ వేస్తున్నానండి, నీసు వాసన అనేది లేకుండా ఉండాలని. అవనాది అలా పక్కన పెట్టుకున్నానండి. అలా కలుపుకొని ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. చక్కగా లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఎక్కువ ఆయిల్ అయితే వద్దు, లైట్గా ఆయిల్ వేసుకోండి సరిపోతుంది. మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దండి మీరు. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కొంచెం లైట్గా పెనం అనేది కాగాక కొంచెం మనం ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు క్యారెట్ అనేది మొత్తం కూడా కలుపుకున్నాం కదండి, అదనేది అట్టులాగా వేసుకోవాలండి. మనం మామూలుగా అట్టు ఎలా అయితే వేసుకుంటామో అలాగా వేసుకోవాలండి. అలా వేసుకొని మరీ పలచగా కాకుండా కొంచెం మందంగానే అట్టు వేసుకోండి. ఎందుకంటే మనకి పిల్లలు ఎంతో ఇష్టంగా తినాలంటే ఇలా చేస్తే బాగుంటుంది, వాళ్ళు వెరైటీగా తింటారనమాట. చూస్తున్నారు కదా, అలాగ మందంగా వేసుకోండి. అప్పుడే మనకి ఎక్కడ కూడా ఇరక్కుండా మనకి చక్కగా అట్టు అనేది వస్తుందండి. ఇలా వేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అనేది ఉడికించండి. అదిగో చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. చక్కగా నేను 2 మినిట్స్ అనేది ఉడికించానండి. చూసారు కదా, చక్కగా అటు ఇటు చక్కగా ఇదే కలర్లో వచ్చేలాగా మీరు చక్కగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లు అనేది వేసేసుకోండి, సరిపోద్ది. అదిగో చూస్తున్నారు కదండి. తర్వాత మనం చక్కగా పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా అది పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక కప్పు కరివేపాకు తీసుకున్నాను, 4 అంటే 4 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, చాలా వెరైటీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా కరివేపాకు అనేది వేయించుతున్నానండి. చూస్తున్నారు కదా, చక్కగా వేయించుకొని మనం లైట్గా వేగాక తర్వాత 4 మిరపకాయలు తీసుకున్నాను కదండి. పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి 4 ఎండుమిరపకాయలు కూడా దాంట్లో యాడ్ చేసుకొని మనం వేయించుకోవాలండి. ముందుగానే వేస్తే మాడిపోతాయి కాబట్టి కరివేపాకు వేసానండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇంక ఇంతేనండి. చక్కగా మనం సింపుల్గా పిల్లలకి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర వేసాను, ఒక స్పూన్ ధనియాలు కూడా వేసానండి. అవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం ఇలాగ వేయించుకోవాలన్నమాట. లైట్గా వేగాక మనం ఇంకా చక్కగా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోద్దండి. ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను చెప్తాను. ఇలాగ లైట్గా వేయించుతున్నాను చూసారా, ఈ కలర్లో వచ్చేదాకా వేయించుకోండి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలు అనేది వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి. వేపుడు అనేది చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది కూడా వెల్లుల్లిపాయ అనేది వేస్తే. వెల్లుల్లిపాయ కూడా వేసాక మొత్తం ఇలాగా వేయించుకోండి. చూసారు కదండి, కరకరలాడుతూ వచ్చింది కరివేపాకు. అలా వచ్చేదాకా వేయించుకోండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసాను. ఇక్కడ వచ్చేసి మనం ఇందాక వేసుకున్న ఆమ్లెట్ చూసారు కదండి ఎలా ఉంది, చక్కగా మనకి చల్లారిపోయింది. కాబట్టి మనకి పిల్లలు ఎప్పుడు ఒకేలాగా కాకుండా స్పెషల్గా తినాలనుకుంటూ ఉంటారు కదండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇదిగో చూస్తున్నారు కదా, నేను ఇలాగా చక్కగా పొడవుగా పిల్లలకి ఇష్టమయ్యే షేపుల్లో అలా కట్ చేస్తున్నానండి. మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి. లేదంటే పిల్లలకి
ఏ మామూలుగా పిల్లలు ఇష్టపడే సర్కిల్లో అలాగా కూడా కట్ చేసుకోవచ్చండి. అదిగో చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ పొడవుగా కట్ చేశానండి, పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి. ఇలా కట్ చేసుకొని మొత్తం ఒక బౌల్లో వేసుకున్నానండి. ఇందాక మనం వేయించుకున్నాం కదండి కరివేపాకు, మిరపకాయలు అవన్నీ కూడా మిక్సీలో వేసుకొని ఒక చిన్న అర టీ స్పూన్ అనేది నేను సాల్ట్ వేసానండి. ఎక్కువ సాల్ట్ అనేది వద్దు, కోడిగుడ్డు వేపుడు కాబట్టి మళ్ళీ ఉప్పు ఎక్కువైపోద్ది. అయిపోయిన తర్వాత నేను చక్కగా మిక్సీ పట్టేసి చక్కగా చూశారు కదండి, మొత్తం ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలంటే మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని ఒక స్పూన్ అనేది ఆయిల్ వేసుకున్నాక మనం కొంచెం ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి. కరివేపాకు ఫ్లేవర్లో ఇలా చేయండి, చాలా బాగుంటుంది కోడిగుడ్డు వేపుడు అనేది. తర్వాత చక్కగా కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టించిన ఈ మామూలుగా ఈ పొడి ఉంది కదండి, కరివేపాకు మిరపకాయలు వేసిన పొడి, ఆ పొడి అనేది కూడా యాడ్ చేయాలి. యాడ్ చేశాక చక్కగా ఒక 1 మినిట్ అనేది ఆయిల్లో పచ్చివాసన పోయేలాగా చక్కగా మనం వేయించుకోవాలండి. చూసారు కదా, ఎక్కువ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా చేసుకోండి, బాగుంటుంది మాడకుండా. తర్వాత చక్కగా అది 2 మినిట్స్ అనేది వేగాక మనం ఇందాక కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కల్ని చక్కగా ఇలాగ వేసుకొని మామూలుగా అలా ఇలా తిప్పుతూ చక్కగా మనం అనేది కలిపెట్టాలండి. చూస్తున్నారు కదా, ఎక్కువ అనేది ఎక్కడ మీరు నలిగిపోతాయండి, పైన అలా అలా కలిపెట్టండి. అదిగో చూస్తున్నారు కదా ఇలాగా. ఇంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన కోడిగుడ్డు వేపుడు, హెల్త్కి కూడా చాలా మంచిదండి. కరివేపాకు, క్యారెట్ ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది. అసలు నీసు వాసనే రాదండి కోడిగుడ్డు వేపుడు, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఇలా చేసి చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చూసారు కదా, 5 మినిట్స్లో మనం ఇలా చేసి పెడితే పిల్లలు లొట్టలు వేసుకొని తినేస్తారండి. ఓకేనండి, ఇంతేనండి. మనకి లోపల కూడా చాలా అంటే చాలా బాగా ఉడికిపోయి ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు